పరాశక్తిదేవియే నమః. బ్రహ్మదేవుడు అమ్మను ఈ విధంగా స్తుతిస్తున్నాడు. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎలా పుట్టావో, ఎందుకు పుట్టావో అనే విషయాలు తెలిసినవాడు, చూసినవాడు, విన్నవాడు ఎవరు లేరు. ఆదిశక్తి వినవే. ఒక ఆదిత్యమైన శక్తి వినవే. ఆ కారణంగా తంత్రాలన్నీ నీ రూపాలే, మంత్రాలన్నీ నీ స్వరూపాలేనమ్మా. వాటి ద్వారా మాత్రమే నిన్ను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. వాటిని మించిన మరొక మార్గం లేనే లేదు. పరాశక్తిని గురించి తెలుసుకోవడానికి నువ్వే సర్వతంత్ర స్వతంత్రురాలివమ్మా. నువ్వు మా యందు ఉన్నప్పుడే మేము మా పనులను సక్రమంగా నిర్వహించగలము అనే విషయమే పరమసత్యం. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని అల్ప మతులు కొందరు కారణం లేకుండానే వివాదాలు చేస్తున్నారు. ఆదిదేవుడైన ఈశ్వరుడు కర్తృత్వం లేనివాడు, కోరికలు ఉపాధులు కూడా లేనివాడమ్మా. పైగా కళాతీతుడైన నువ్వు చేసే వినోదాన్ని, శక్తి ప్రదానాన్ని గమనిస్తూ ఉంటాడు. దేవదేవేశ్వరుడైన నీ భర్త నీకంటే ముందున్నవాడు. ఈ సృష్టిలో ప్రకృతి పురుషులైన మీరిద్దరూ తప్ప మరొకటి లేనే లేదు తల్లి అన్నాడు బ్రహ్మదేవుడు పరాశక్తిని స్తుతిస్తూ. నువ్వు అనుగ్రహించి ఎన్నో సందేహాలు తీరుస్తున్నావు. అయినా పుట్టగొడుగులాగా నా బోటి వాళ్ళకి సందేహాలు వస్తూ ఉంటాయి తల్లి. దయచేసి ఇప్పుడు నాకు వచ్చిన ఈ సందేహాన్ని కూడా తీర్చమ్మా. 4 వేదాలు ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని చెబుతున్నాయి కదా. ఆ ద్వితీయ బ్రహ్మము అంటే నువ్వా, లేక నీ భర్తయకు పరతత్పరుడైన మహాపురుషుండా? కాస్త ఈ సందేహాన్ని తీర్చి నాకు మనశ్శాంతిని ప్రసాదించు తల్లి అంటూ పరాశక్తిని ప్రార్థించాడు శత్రుముఖ బ్రహ్మ. అసలు ఇంకో సందేహం అడగనా? అసలు ఇంతకి నువ్వు స్త్రీవా, పురుషుడివా? అది కూడా చెప్తే నేనే పరాశక్తిని గురించి తెలుసుకొని భవబంధం నుంచి విముక్తుడిని అవుతాను తల్లి అంటూ ప్రాధేయపడాడు బ్రహ్మదేవుడు పరాశక్తిని. అప్పుడు పరాశక్తి, ఓ శత్రుముఖ, నాకు నా పురుషునికి మధ్య భేదం అనేది లేనే లేదు. మేమిద్దరము ఎప్పుడు ఒకటిగానే కలిసి ఉంటాం. అతడే నేను, నేనే అతను. మా ఇద్దరిలో భేదాన్ని చూసేవాడు మతి భ్రమించిన వాడే. మా ఇద్దరి మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడే నిస్సందేహంగా సంసార విముక్తిని పొందినవాడు. బ్రహ్మము ఎప్పుడు ఏకమే కాక అద్వితీయమైన కూడా ఉంటుంది. వేదాలు చెప్పినట్లుగా ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అన్న దాంట్లో నువ్వు సందేహించవలసింది ఏమీ లేదు. అయితే సృష్టికర్త నిర్వహణలో ఒకటిగా ఉన్న పరబ్రహ్మయే దైవత భావాన్ని పొందుతుంది. దీపం ఒకటే ఉంటుంది, కానీ అద్దం అనే ఉపాధిని దాన్ని ప్రక్కన పెట్టినప్పుడు ఒకటే దీపము రెండుగా ఉన్నట్టుగా మనకి ఎట్లా కనిపిస్తుందో అదేవిధంగా పరబ్రహ్మ కూడా ద్వత భావాన్ని పొందినట్టు కనిపిస్తుంది. నిజానికి ఆలోచిస్తే దీపం నీడ అద్దంలో పడినప్పుడు 2 దీపాలు ఉన్నట్టుగా మనకు కనిపించడము కూడా. అద్దాన్ని తీసేస్తే రెండవ దీపము ఉండదు కదా. అట్లాగే సృష్టి కోసం భేదం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇకపోతే ప్రపంచాన్ని ఉపసంహరించే సమయంలో నేను స్త్రీని కాదు, పురుషుడిని కాదు, అంతకంటే కాదు. అలా నేను అపుంచుకుడిని అసలే కాదు. ఇదంతా సృష్టి స్థితిలోని ఆ కాస్త భేదము కూడా మానవుల బుద్ధి కల్పించినదే తప్ప మరొకటి లేదు. ఇంకో రహస్యం చెప్పనా? ఈ సృష్టిలో నేను కానిది, నేను లేనిది ఏదీ లేదు. బుద్ధి, సంపద, కీర్తి, ధైర్యము, గుర్తుకు రావడము, పనియందుండే శ్రద్ధ, తెలివితేటలు, దయ, సిగ్గు, ఆకలి, కోరిక, ఓర్పు, శాంతి, వెలుగు, దాహము, నిద్ర, మెలకువ రావడము, ముసలితనము, యవ్వనము, విద్య, అవిద్య, ఏదో చేయాలనే ఆలోచన, కోరికను తీర్చుకోవాలనే తపన, శక్తి కలిగి ఉండడము, శక్తి లేకపోవడము అన్నీ నేనేనయా. మరి ఇప్పుడు నేను కానిది ఏమైనా ఉందా? చూడు, ఆలోచించి చెప్పు. నేనే కనుక సర్వమే
అహం అంతా నేనే అని తెలుసుకో. ఈ సృష్టిలో నువ్వు ఎక్కడ చూసినా, దేనిని చూసినా నా వ్యాపకృతమే కనిపిస్తుంది నీకు. కేవలం ప్రపంచంలో మానవులు ఇతరుల ప్రాణులే కాదు, అనేక రకాల దేవతల పేర్లతో పిలువబడుతుండేది కూడా నేనే. శక్తి రూపంలో ఉంటూ పరాక్రమ రూపంలో నా గొప్పదనాన్ని చూపిస్తూ ఉంటాను. గౌరీ, బ్రాహ్మణి, రౌద్రి, వరాహి, వైష్ణవి, శివ, వారిని, కౌవేరి, నరసింహి, వాసవి, ఈ విధంగా అన్ని రూపాలు, అన్ని నామాలు నావే. అందరిలోనూ నేనే ఉంటాను. కేవలం ఉండడము మాత్రమే కాదు, అందరిలోనూ నేనే ఉంటూ అందరినీ నిమిత్త మాత్రులుగా చేసి ఆయా పనులన్నిటినీ నేనే చూస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను కూడా. ఇంకా చూడు, నీటిలో చల్లదనము, అగ్నిలో వెచ్చదనము, సూర్య భగవానులో తేజస్సు, చంద్రుడిలోని మంచుదనము అన్నీ నేనే. ఎప్పుడు ఏది అవసరమైతే అది నేనే అవుతాను. నేను లేనిదే లేదు, నేను లేనిదే ఏది కదలలేదు కూడా. ఆఖరికి శంకరుడైనా సరే నేను లేనిదే రాక్షస సంహారం చేయలేడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. శంకరుడు కూడా నేను లేకపోతే బలహీనుడైపోతాడు. బలహీనుడనే పదానికి మరొక పదము శక్తిహీనుడు అని అంటూ ఉంటారు కదా. అయినా చూడు, లోకంలో రుద్రహీనుడు, విష్ణుహీనుడు ఇలాంటి పదాలే లేవు. ఉన్నదల్లా శక్తిహీనుడు అనే పదమే. దాన్నే అందరూ ఉపయోగిస్తూ ఉంటారు కూడా. ఓ బ్రహ్మదేవుడా, నువ్వైనా శక్తివంతుడు అయినందువలనే ప్రపంచమంతటిని సృష్టించగలుగుతున్నావు. విష్ణువు ఇంద్రాది దిక్పాదులను, పంచభూతాలు, సూర్యచంద్రుడు అంతే. ఆఖరికి ఈ భూమి సమస్తాన్ని మొయ్యగలగడానికి కారణం శక్తి కలిగి ఉండడమే. నేనంటూ లేకపోతే భూమి కూడా అశక్తురాలే అవుతుంది. చిన్న పరమాణువుని కూడా మొయ్యలేని ఆ శక్తాద భూమికి వస్తుంది. ఆదిశేషుడైన ఈ భూమిని మోస్తున్నది. ఈ క్రింద దిగ్గజాలుగా ఉన్నది నేనే. నేను తలుచుకుంటేనే ఈ సృష్టిలో ఉన్న నీటి అంతటిని త్రాగేయగలను. సూర్యుడిని కూడా కనిపించకుండా చేయగలను. గాలి ఏమాత్రం వీచకుండా స్తంభింపజేయగలను. బ్రహ్మదేవ అన్నది పరాశక్తి. నా తత్వం ఆలోచిస్తున్న కొద్దీ విచిత్రంగానే ఉంటుంది. సమస్త భావాలను వాటి స్థితులకు నేను మాత్రము అతీతంగానే ఉంటాను. ప్రపంచం కూడా లేదు అని చెప్పవచ్చు, కానీ శక్తి లేదని చెప్పడం అసలు ఉండదు. ఎందుకంటే శక్తి లేకపోవడం అనేది ఉండదు కనుక. నువ్వు ఇక్కడదంతా నీళ్ళే, నేను ఎట్లా సృష్టి చేయాలని అన్నావు నాతో. నిజానికి స్థూలమైన ఆకారంలో భూమి అనేది లేనే లేదు. అనేక పరమాణువుల స్వరూపంగానే ఉంది భూమి. పృథ్వీ లేదనడం పరమాణువులు లేవు అని చెప్పడం కాదు. అహంకారం 7 విధాలుగా ఉంటుంది. అవి శాశ్వతము, క్షీణికము, శూన్యము, నిత్యము, అనిత్యము, సంకృత్వము, అహంకారము అని ఓ విరించి నీకు మహాతత్వాన్ని అనుగ్రహిస్తున్నాను. ఆ మహాతత్వంలో నుంచి అహంకారము ఉద్భవిస్తుంది. ఆ అహంకారంలో నుంచి నువ్వు పూర్వంలాగా సృష్టించడము మొదలుపెట్టు. కమల సంభవ అన్నది పరాశక్తి. అంతేకాకుండా నీకు మరొక శక్తిని కూడా ప్రసాదిస్తున్నాను, స్వీకరించు. నేను నీకు ప్రసాదిస్తున్న ఈ శక్తి ఓ అందం రాశి శ్వేత వస్త్రాన్ని ధరించి ఉంటుంది. చల్లగా చక్కగా నవ్వుతూ ఉంటుంది. దివ్యమైన అలంకారాలను ధరించి ఉంటుంది. ఆమె పేరే మహాసరస్వతి. రజోగుణ ప్రధానురాలై ఉంటుంది. నీకు నిత్య సహచారిగా ఉంటూ నీకు క్రీడా వినోదై ఉంటుంది. ఈమె నా ఐశ్వర్య స్వరూపమే. ఈమెను ఎప్పుడు అవమానించవద్దు. ఈమె నీకు పూజనీయురాలు, నీకుండే ఏకైక ప్రియురాలు కూడా. ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు. బీజంలో నుంచి 4 విధాలైన సృష్టిని ఏర్పాటు చేయి. కర్మలతో కలిసి జీవుల గుర్తులని కాలగర్భంలోనే ఉంటాయి. వాటిని అనుసరించి పూర్వంలాగానే సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణులను పుట్టించి కాలము, కర్మ, స్వభావాదులను కారణం చేసుకొని ఈ చరాచర జగత్తంతా పూర్వంలాగానే ఉంటుంది. నువ్వు విష్ణుమూర్తిని ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి, గౌరవిస్తూ ఉండాలి.
అతడు సత్వ గుణ ప్రధానుడై ఉండడం వల్ల మీ బ్రహ్మ రుద్రులిద్దరికీ కూడా అతడు ప్రధానుడై ఉంటాడు. మీరు సాధించలేని కష్టసాధ్యమైన పనికి అవసరమైనప్పుడల్లా అతడు అవతారాన్ని ఎత్తి దానవులను సంహరించి మీకు సహాయపడుతూ ఉంటాడు. శివుడు కూడా నీకు సహాయం చేస్తూ ఉంటాడు. వెళ్ళి నా ఆజ్ఞగా సమస్త దేవతలను సృష్టించు, మానవులందరినీ సృష్టించు. ఆ మానవులు యజ్ఞ యాగాదులను చేస్తూ ఉంటారు. వాటితో దేవతలు సంతృప్తి పరుస్తూ ఉంటారు. అన్ని పనులు చేస్తున్నప్పుడు నా పేరును పలుకుతూ ఉంటే చాలు, అందరూ సంతృప్తిని పొందుతారు. తమో గుణం కలవాడని శివుడిని చిన్నచూపు చూడకు. అతడు అందరికీ పూజనీయుడు. యజ్ఞ యాగాది కృతువులన్నిటిలో ముందుగా ప్రత్యేకంగా పూజింపదగిన వాడు శివుడే అని పరాశక్తి బ్రహ్మదేవుడితో చెప్పింది. రాక్షసుల వలన దేవతలకు భయం కలిగినప్పుడల్లా నా శక్తులు వరాహి, వైష్ణవి, నరసింహి మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షస సంహారము కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాయి అని మహాదేవి సరస్వతి పతితో చెప్పింది. మంత్రాలన్నిటిలోకి ఉత్తమమైన 9 అక్షరాలు గల నవాక్షర మంత్రాన్ని నిరంతరము జపిస్తూ మనసులో నన్ను ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నిర్వహిస్తూ ఉండు. నీ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. నీ సమస్త కోరికలను నెరవేరుతాయి అని పరాశక్తి బ్రహ్మదేవుడితో చెప్పింది. ఆ తరువాత ఆమె విష్ణుమూర్తితో మాట్లాడడం మొదలుపెట్టింది. నారాయణునికి శ్రీ మహాలక్ష్మిని బహుమానంగా ఇచ్చి నిత్యము అనపాయినిగా ఆమెను ఎల్లప్పుడూ అతడి వృక్షస్థలం నుండి ధరించి గౌరవిస్తుండమంది. ఈమె కూడా నా అంశమే. నీకు వినోదార్థం, క్రీడార్థం ఇస్తున్నాను. ఈమెను ఎప్పుడు అవమానించకు అని హెచ్చరించింది. ఇదే లక్ష్మీనారాయణ యోగమని మరీ చెప్పింది పరాశక్తి లక్ష్మీపతికి. ఇంకా మీరు ముగ్గురు నా గుణాల నుండి పుట్టారు. అందుకని అందరికీ గౌరవనీయులు, పూజనీయులు అవుతారు. అయితే మీలో మీరు తగాద పడకుండా భేదం లేని వారే ప్రవర్తిస్తూ ఉండండి. బుద్ధిహీనులైన మూఢులు మీ ముగ్గురు మధ్యలో విభేదాలను సృష్టిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు నరకానికే వెళ్ళడం ఖాయం. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. వారిద్దరిలాగే విరించి మీ ముగ్గురిలో భేదం ఉన్నది అన్నవాడికి నరకమే నిలయము అంటూ త్రిమూర్తులను అభేదాన్ని నొక్కి చెప్పింది పరాశక్తి విష్ణుమూర్తితో. మహావిష్ణువు మరొక గుణభేదం కూడా ఉంది, వినం. అదేమిటంటే అతి ముఖ్యమైన సత్వగుణం నీది. ఆ పరమాత్మను గురించి ఆలోచించడానికి ఉపకరిస్తుంది. ఓం జగన్మాత, ఓం లోకమాత, ఓం ప్రకృతి మాత, ఓం ఆదిపరాశక్తి, ఓం దుర్గాయే నమః, ఓం జగజ్జనని, ఓం ఆదిపరాశక్తి దేవ్యే నమః, ఓం ఆదిపరాశక్తి దేవ్యే నమః.